కరీం గారు మనం ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మరి వాళ్ళు ఎవరి కాళ్ళు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఈయన హైయెస్ట్ వచ్చినా ఈయనకి మెజార్టీ లేదు కాబట్టి తాత్కాలికంగా మరి ఏమన్నా గవర్నర్ రాష్ట్రపతి పరిపాలనలో కొన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటారా? ఒక అవకాశం ఉంది. ఎందుకంటే నాకు తెలిసి భారతదేశంలో అత్యంత ఎక్కువ కాలం గవర్నర్ పాలన ఉంది తమిళనాడే. మళ్ళీ తిరిగి గవర్నర్ పాలన అంటే ఇప్పుడు మన పిసి అలెగ్జాండర్ లాంటి గవర్నర్లు అక్కడ రూల్ చేసిన సంగతి మనకు తెలుసు. భారతదేశంలో ఎక్కువ కాలం అంటే ప్రతి 6 నెలలకి రివైవ్ చేసుకుని మళ్ళీ 6 నెలలు గవర్నర్ పాలనలో మనుగడ సాగించిన తమిళనాడు ఇప్పుడు మళ్ళీ గవర్నర్ పాలన అంటే ఎలాంటి రెస్పాన్స్ ప్రజల నుంచి వస్తుందో కూడా చూడాలి. మీరు చెప్పినట్టుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ ఎమర్జ్ అయ్యారు. కానీ ఇప్పుడు ఇక్కడ మనకు డెమోక్రసీలో నంబర్ ఇస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే నంబర్ గేమ్ నడుస్తూ ఉంటుంది. 108 వచ్చినప్పుడు 118 వస్తే ఆయన ఎవరు ఆక్షేపించేవాడు కాదు. ఇప్పుడు గవర్నర్ కూడా మీరు మొత్తం పూర్తి మెజార్టీతో పూర్తి ఎమ్మెల్యేతో రండి అప్పుడు ఆలోచిద్దామని చెప్పి పంపించారు. కానీ ఇప్పుడు మనకు చెన్నైలో నెహ్రూ స్టేడియంలో కూడా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తాలు ఏర్పాటు కూడా చేసుకునే పరిస్థితుల్లో చివరి నిమిషంలో అంటే ఒక అపరిపక్వత అంటాను నేను, రాజకీయ అపరిపక్వత ఆయన వెంటాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏదో మనకు అర్థం కావట్లేదు. కానీ కొంత ఎప్పుడైతే ఆయన 108 స్థానాలకు దగ్గర అవుతున్నాడు అనుకుంటాం, హైయెస్ట్ మెజారిటీ వస్తుంది అనుకుంటాం, ఆయన వెంటనే ఎవరైతే డిఎంకే తరఫున నిలబడతారో మేధా వర్గాన్ని కనుక ఆయన గుప్పెట్లో పెట్టుకొని లేదు వాళ్ళకి సంప్రదింపులు జరిపి మన తమిళనాడు రాష్ట్రాన్ని చాలా గొప్పగా తయారు చేసుకుందామని వాళ్ళకి ఆ భరోసా ఇచ్చి వాళ్ళని ఈయనతో పెట్టుకోగలిగి ఉంటే విజయ్ ఈ రోజు ఈ పరిస్థితిని ఎదుర్కొనేవాడు కాదు. కానీ విజయ్ ఎప్పుడైతే 100 సీట్లు దాటిన ఆనందంలో ఇవన్నీ పట్టించుకున్నట్టు కనపడలేదు. ఇంకోవైపు ఏంటంటే విజయ్ తరఫున ఎవరో మంత్రాలు చేస్తున్నారు. విజయ్ తండ్రి గారు చంద్రశేఖర్ దీనికి సారథ్యం వహిస్తున్నారు. చంద్రశేఖర్ రాహుల్ గారితో మాట్లాడారు, అలాగే వాళ్ళతో మాట్లాడారు, వీళ్ళతో మాట్లాడారు చెప్పారు. కానీ విజయ్ ఎక్కడ ప్రత్యక్షంగా దిగి మాట్లాడడం లేదు. ఒకవేళ విజయ్ ప్రయత్నాలు చేస్తుంటే పరిస్థితులు వేరుగా ఉండేదేమో మనకు తెలియదు. సో దిస్ ఇస్ సబ్జెక్ట్ టు ప్రెడిక్షన్. ఈ పరిస్థితుల్లో విజయ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది జరిగితే ఒక అద్భుతం జరిగిందంటే ఇప్పుడు విజయ్ 108 స్థానాలు గెలవడం అనేది ఒక అద్భుతం అయితే ఆ 108 స్థానాలు 118 చేసి విజయ్ ఈ రోజు యాక్చువల్ సపోజ్ టు స్వేరింగ్ ఇన్, కానీ ఈ రోజు జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే ఒక అద్భుతమే. మరోవైపు మామూలు పార్టీలు కాదు డిఎంకే ఏఐడిఎంకే తమిళనాడు రాష్ట్ర ప్రగతిలో కానివ్వండి, తమిళనాడులో సంకీర్ణ రాజకీయాలు లేదా ప్రాంతీయ పార్టీల రాజకీయాలని ఆద్యం పూసిన పార్టీలు అసలు దానికి ఊపిరిలూచిన పార్టీ డిఎంకే మొట్టమొదటిసారి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని కాదని ప్రాంతీయ పార్టీగా అధికారంలో నిలబడిన మొట్టమొదటి పార్టీ డిఎంకే స్ఫూర్తి ఈ రోజు భారతదేశంలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలకి ఒక ఇన్స్పిరేషన్. టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇవన్నీ వీటన్నిటికీ మాతృక మనం ద్రవిడ పార్టీలను చెప్పుకోవాలి, డిఎంకే అని చెప్పుకోవాలి. అటువంటి డిఎంకే అనుకుంటే సాధిస్తుంది అనేది నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది. మనము 9+ న్యూస్ లో కూడా మొదటి నుంచి ఆ అనుమానాన్ని వ్యక్తం చేసుకుంటూ వచ్చాము. చివరికి అదే నిజమయ్యేట్టుగా ఉంది. ఓకే కరీం గారు, ఓకే ఈ రోజుకైతే మనము ఇప్పటివరకు ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే ఇచ్చాము. కానీ 9+ న్యూస్లో కంటిన్యూగా మనము ఇస్తూనే ఉంటాము. ఈ ఫోన్లో వర్మ అండ్ కరీం గారికి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ. ఇవాళ డ్రైవ్ మొత్తం నడుస్తూ ఉంటుంది. తప్పకుండా 9+ న్యూస్ని మీరు ఫాలో అవుతుండండి. అలాగే అసలు ఆ విజయ్కి ఈరోజు మొత్తం అసలు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈరోజు విజయ్ అనే నేను అనే మాట వినాలని చెప్పేసి ఆయన అభిమానులు కూడా అందరూ అనుకున్నారు పాపం. కానీ మొత్తం సడన్గా అంటే ఎప్పుడైతే మీకు లిస్ట్ లేదో మీరు 107 దగ్గరే ఆగిపోయారు. ఆయన వేసుకోవడానికి కూడా విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశాడు కాబట్టి 107 దగ్గరే ఆగిపోయింది. 108 ఉన్నప్పటికీ కూడా దాంతో బలం లేకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం అయితే ఏర్పాటయ్యే పరిస్థితి అయితే లేదు. మరి ఈ 2-3 రోజులు ఏం జరుగుతాయనేది చూడాలి. కానీ మొత్తానికి ఈ సంక్షోభానికి ఒక కారణం కాంగ్రెస్ కూడా అనిపిస్తుంది. కాంగ్రెస్ తొందరపడిపోయి వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ మేము మద్దతు తెలుపుతామని ఎమ్మెల్యేలు పార్టీ ఆఫీసు పంపించే వాళ్ళ సన్మానాలు అవన్నీ మనం విజువల్స్లో కూడా చూసాము. అలాంటి పరిస్థితి తేకుండా ఉంటే బాగుండేది. వాళ్ళు అంటే డిఎంకేతో కలిసి ఏం చేద్దాము అని చెప్పి ఒక ఆలోచన చేస్తుంటే బాగుండేది. కానీ అలా చేయకుండా ఒంటరిగా దబుక్కున ముందే ప్రొసీడ్ అయిపోవడంతో ఇప్పుడు మొత్తం వ్యవస్థ అంతా కూడా ఆగిపోయే అవకాశం అయితే ఏర్పడింది. చూద్దాం ఇంకా ఈ 2-3 రోజులు ఏం జరుగుతుంది, ఇవాళ ఏం జరుగుతుంది అనేది నేను చూస్తాము. మనం కంటిన్యూగా మన 9+ న్యూస్లో మేము డ్రైవ్ అనేది ఇస్తూనే ఉంటాం.